మనకు మీ నాన్నగారు తాతయ్య గారు అండగా ఉన్నారు కదా. మన కోసం తాతయ్య గారు అమ్మమ్మ గారిని ఎలా ఎదిరిస్తున్నారో చూస్తున్నాం కదా. అదే అమ్మతో కూడా చెప్పాను. అంటే జరిగిన గొడవంతా చెప్పావా? చచా, అదేం చెప్పలేదు. మనం వాళ్ళతో కలిసిపోయేదాకా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలాగే. అవును, నానమ్మకి ఎలా ఉంది? నీతో పాటే కదా నేను కూడా బయటకొచ్చింది. మళ్ళీ వెళ్ళినా తన బాధను మన మీద వెళ్ళదీస్తుంది. డాక్టర్ పర్వాలేదందిగా. 2 రోజులు మాత్రలు వేసుకుంటే చాలన్నారుగా. సరేరా, భోంచేద్దు గాని. ఇప్పుడా? ఆవిడికి దెబ్బ తగిలుంటే మీరు భోజనాలు చేస్తున్నారా అని కొత్త గొడవ చేస్తాడు వాడు. సరే, ఫ్రూట్స్ మిల్క్ తీసుకొస్తాను, ఇక్కడే ఉండు. గ్రానీ, గుడ్ మార్నింగ్. మన డ్రామా సక్సెస్ అయింది కదా, హ్యాపీగా నిద్రపోయావా? పర్వాలేదురా, ఒక విధంగా హ్యాపీయే. కానీ మన టార్గెట్ అది కాదుగా. వాళ్ళని శాశ్వతంగా బయటికి పంపిస్తే గానీ నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఏంటక్క, అప్పుడే కాఫీలు కూడా పెట్టేస్తున్నావా? అప్పుడే ఏంటే, ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నావు? ఇదిగో, ఇది అత్తయ్య గారికి ఇచ్చేసి నీ కప్పు నువ్వు తీసుకో. నేను అమ్మమ్మ గారికి కాఫీ ఇచ్చేసి వస్తాను. అమ్మమ్మ గారికి ఇస్తావా? 2 కప్పులు పట్టుకెళ్ళు. రెండెందుకే? ఒకటి నీ మీద కొట్టినా ఇంకోటి ఇవ్వచ్చు. ఏంటి అలా అంటున్నావు? పాపం ఆవిడ మెట్ల మీద నుంచి పడి చాలా బాధపడుతున్నారు. నీది గాంధీ టైపు కదా, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే అలవాటు ఉంది కదా, అందుకే అలా అన్నాను. సర్లే, నువ్వు వెళ్ళు. నేను రెండంది అందుకు కాదక్క. ఈయన గారు ఆవిడ గారు గదిలోనే ఉన్నట్టున్నారు. అమ్మమ్మ గారు, నొప్పి ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందా? సరే, కాఫీ తీసుకోండి. సాకేత్, అత్తయ్య గారు, ఇదిగోండి కాఫీ. అక్కడ పెట్టండి. ఏమైంది అత్తయ్య, అలా ఉన్నారు? వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, వెళ్ళు. లేదత్తయ్య, మీరు దేని గురించో బాధపడుతున్నారు. అన్ని తెలుసు కూడా దేని గురించి అడుగుతావే? వెళ్ళు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, వెళ్ళు. గ్రానీ, ఏమైనా సెటిల్ చేసేసావు? చెప్పకుండానే ఇలా కాఫీలు గదికి తెచ్చిచ్చేలా అలవాటు పడిపోయింది. అలాగే వాణ్ణి ఏదో పనిలో సెటిల్ చేయాలి. చేద్దాంరా, చేద్దాం. ఏదో ఒక శక్తి మనలో ఉన్న శక్తిని కలిపేయడమే తంత్రం. ఈరోజు నేను మొదలే చెప్పాను మీకు, చాలా అద్భుతమైన రోజు, గురు శుక్ర రోజు అన్నమాట. అత్తయ్య అక్కడేదో టెన్షన్లో ఉన్నారు, చెప్తా. ఇంట్లో మహాలక్ష్మి అనుగ్రహం స్థిరంగా ఉండాలి ఈరోజు ఎప్పుడు. అత్తయ్య గారు, ఒకసారి అర్జెంటుగా ఇటు రండి. ఎక్కడికి? ఏమైంది? రండి, చెప్తాను, రండి. కాదు కాదు, మీరు కూడా చూదురు కానీ రండి. రండి అత్తయ్య, రండి. అనుగ్రహం ఇంట్లో ఉంటే స్థిరంగా లక్ష్మి ప్రాప్తించాలి. కూర్చోండి, ఆ ధనలక్ష్మి చూడండి అత్తయ్య. అనుగ్రహం ఉండాలి. ఇంట్లో ప్రశాంతత, భార్య పిల్లలు అందరూ కుటుంబంలో నిర్మలంగా మంచిగా ఉండాలి. భర్త ఎక్కడో ఉంటారు, భార్య ఒక సైడు, పిల్లలు ఒక సైడు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఉండాలని సంకల్పం చేసుకొని ఒక కంచంలో పూజా తట్టెలో కాస్త పసుపు నీళ్లు, అంటే ఎర్రటి నీళ్లు చేసుకోండి. పసుపు నీళ్లు చేసుకొని కాస్త కాల్షియం అంటే సున్నం వేసేస్తే అది ఎర్రగా అయిపోతుంది, ఎరుపు నీళ్లు. అందులో 5 తమలపాకులు పెట్టాలి. 5 తమలపాకులు పెట్టి అందులో మధ్యలో ఒక దీపము, 4 దిక్కులకి 4 జ్యోతులు, 5 రకాల నూనెతో, అంటే ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క రకం నూనెలా
5 రకాల నూనెలు, మధ్యలో ఉండేది నయ్యుణ్ణి, ఇక 4 పక్కల నూనెలు వేసుకొని ఆ ఒక జ్యోతిని వెలిగించి మీ ఇంటికి, ఇంటి దేవుడికి దృష్టి తీసి, తర్వాత తులసి దేవికి ఆరతి తీసి అక్కడే ఉంచి, ఇంట్లో కానీ లేదా తులసి ముక్కు ముందర కూర్చొని మీకు ఎక్కడ వీలైతే అక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. భార్యాభర్తలు, కుటుంబం అంతా చక్కగా చల్లగా ఉంటుంది. ఇదే ఈనాటి అద్భుత తంత్ర ప్రయోగము. ఈనాటి మీకందరికీ యోగక్షేమం. కలతలు మనస్పర్ధలు తొలగి ఆనందంగా ఉండొచ్చు. ప్లీజ్ అత్తయ్య. మనుషులు మారాలి కానీ ఈ హారతులు పూజల వల్ల ఏమవుతుంది? ఆ స్వామీజీ చెప్పినట్టు చేస్తే మంచి జరుగుతుందని చాలా మంది అంటున్నారు. కాదనకండి అత్తయ్య. సరే, నీ ఇష్టం. నీకు నచ్చినట్టు చెయ్యి. పదండి అత్తయ్య, ఇప్పుడే చేద్దాం. పదండి. పద. స్వర్ణ, ప్రదక్షిణం చేద్దాం. ఉమ్. అత్తయ్య, హారతులు గుమ్మంకిద్దామా? పద. రండి, ఆగిపోయారే. లోపలికి వెళ్దాం. రాత్రి ఎక్కడి నుంచో వెళ్ళావు కదా, మళ్ళీ మనం వచ్చి వెళ్ళడం అవసరం అంటావా? రాత్రి దెబ్బ తగిలినప్పుడే ఇక్కడే ఉన్నానండి. తర్వాత ఏమైందో ఏమో తెలీదు. మీరొచ్చి పలకరించకపోతే అది ఓ తప్పవుతుందండి. మనం తప్పు అవుతుందని రావడం, ఆవిడ తిట్టి పంపించడం. మనం మంచి కోరి వస్తాం, ఆవిడేమో పోయానా ఉన్నానా అని తెలుసుకోవడానికి వచ్చారా అంటుంది. ఎందుకే పని కట్టుకుని రావడం, మాటలు అనిపించుకోవడం. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదండి. అక్క, తనెందుకు పిలుస్తున్నావు? ఏంటి స్వర్ణ? తను కూడా హారతిస్తుంది అత్తయ్య. అవసరం లేదు. వాళ్ళ రాఖీగా వీటన్నిటికీ కారణం. అయినా ముగ్గురు కలిసి హారతి ఇవ్వకూడదు. సరే, మీ ఇష్టం. పద. పదండి వెళ్దాం. రండి. రండి. అమ్మొచ్చింది. టైంకి వచ్చావమ్మా. దా. ఏంటమ్మా స్వర్ణ, దేనికి హారతిస్తున్నారు? స్వామీజీ చెప్పారు, ద్వార హారతిస్తే మంచిదట. దా, నువ్వు హారతిద్దుగాని. స్వర్ణ, ముగ్గురొద్దని చెప్పానా? అక్కని పిలిస్తే నలుగురు అవుతాం కదా. ముత్తైదువులు ఎంతమంది కలిసి హారతిస్తే అంత మంచిది అత్తయ్య. అక్క, అందరం కలిసి హారతిద్దాం. దా. అవును, మీరేంటి ఇంత పొద్దునే వచ్చారు? పిన్నిగారికి ఎలా ఉందో ఓసారి చూసెళ్దామని వచ్చాం. రాత్రి డాక్టర్ గారు వచ్చారా? ఏమన్నారు? ఏవీ కాలేదన్నారు. మీరు భయపడ్డారా? పెద్దవారు మెట్ల మీద నుంచి పడ్డారంటే భయమే కదమ్మా. పళ్ళు కూడా తెచ్చినట్టున్నారే. ఉత్త చేతులతో వచ్చి ఎలా పలకరిస్తాం? తినిపించి వెళ్తారా, తిని వెళ్తారా? ఏంటండి మీరనేది? ఏం లేదు, దెబ్బ పెద్దగా తగలలేదు కదా, అందుకే మీకు అలవాటైనప్పుడు ఆవిడకి పెట్టి పంపించడం అలవాటే కదా, అందుకే అలా అన్నాను. అత్తయ్య, ముందు హారతిద్దాం. దీపాలు కొండెక్కుతాయి. అమ్మా, అక్క, మీరు కూడా రండి.
మేవెందుకులేమ్మా, మీరివ్వండి. మీ ముగ్గురమనే కదా ఇందాక అత్తయ్య అంది. అత్తయ్య నేను ఇవ్వబోయాం. ఇప్పుడు నువ్వు అక్క కలిస్తే నలుగురు అవుతాం. అక్క రా రా అక్క. ఏయ్, ఏంటిదంతా? అందరూ చేరి ఇంటి ముందు మంటలు పెడుతున్నారు. ఆపండి ముందు. హారతిని అలా అంటే కళ్ళు పోతాయి. ఇవి నువ్వు ఇంట్లో పెట్టే మంటలాంటివి కావు, శుభాలనిచ్చే మంగళహారతులు. స్వర్ణ, ఏంట మాటలు? వాడు మంటలు పెట్టడం ఏంటి? ఎవరు మంటలు పెడుతున్నారో నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అనవసరంగా వాడినంటవే. అయ్యో అత్తయ్య, నా ఉద్దేశం అది కాదు. సారీ. ముందు హారతి ఇద్దాం, పట్టండి. అక్కరా. గ్రానీ, 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 త్వరగా రా. గ్రానీ, గ్రానీ, గ్రానీ. ఏమిట్రా, ఏమైంది? ఎందుకురా పెద్దగారిచావు? ఏమైందో అని అనుకుని భయపడ్డాం. గ్రానీ, ఏమైందిరా? ఏమిటి, భయపడ్డారా? పోయాననుకున్నారా? అలా ఆలోచించే ధైర్యం మాకెక్కడుంది? అసలు అలాంటి ఆలోచనలే మేం చెయ్యం. ఆహా, భయపడ్డాము అంటే అలా అనుకున్నాను. నువ్వెప్పుడు మంచిగా ఆలోచించవు, మేమెప్పుడు చెడుగా ఆలోచించము. ఎందుకురా అలా అరిచావు? అదిగో అటు చూడు. గుమ్మం దగ్గర నిలబడి అందరూ ఏదో చేస్తున్నారు. మీరెప్పుడు దిగబడ్డారు? ఇప్పుడే వచ్చావమ్మా. ఎందుకో? మీరు రాత్రి మెట్ల మీద నుంచి పడ్డారని తెలిసింది. ఎలా ఉన్నారో ఓసారి చూసి వెళ్దామని వచ్చాం. ఆహా, నా మీద చాలా ప్రేమ ఉందే, చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అయ్యో పాపం ఎలా ఉందో అని వాళ్ళు వస్తే ఆ వెటకారాలేంటే? నీకెవరి మీద ప్రేమ లేదు, అందరూ అలాగే అనుకుంటున్నావా? మీలా నాకు అడ్డమైన వాళ్ళ మీద ప్రేమ ఒలికించడం చేత కాదు. ఎందుకమ్మా ఎప్పుడొచ్చినా వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటావు? అవును, వాళ్ళకి ప్రేమ లేకపోతే ఎందుకు వస్తారు? నువ్వు మాట్లాడకురా. ప్రేమని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. పొద్దున్నే వచ్చింది కాక చూడు గ్రాని. హారతి అది ఇది అంటూ అందరూ కలిసి ఇంటి ముందు మంటలు పెడుతున్నారు. వాళ్ళ పని అదే కదరా. అయ్యో, మీకోసం పాపం పళ్ళు కూడా తీసుకొచ్చారత్తయ్య. అవును, మీరేంటిలో లేచొచ్చారు? హారతి అది ఇది అంటూ అందరూ కలిసి ఇంటి ముందు మంటలు పెడుతున్నారు. వాళ్ళ పని అదే కదరా. అయ్యో, మీకోసం పాపం పళ్ళు కూడా తీసుకొచ్చారత్తయ్య. అవును, మీరేంటిలో లేచొచ్చారు? నొప్పి తగ్గిందా అత్తయ్య? నువ్వు ఆగవే. పళ్ళు పూలు అంటూ నీ పిల్లల్ని చూసటానికి ఇది ఒక వంక దొరికిందా? మీ గుమ్మంలోకి వచ్చి నోరు తెరిచి సాకేత్ పండక్కి పిలవలేదే అని అడిగితే పిలవడానికి నోరు రాలేదు. కానీ మీరొచ్చింది నన్ను పలకరించడానిక, మంచం మీద అలాగే పడుంటే పల్లికిలించి వెక్కిరించి వెళ్ళడానిక? నిజంగా నా కోసం వచ్చిన వాడైతే డైరెక్ట్ గా నా మంచం దగ్గరికే రావచ్చు కదా. ఈ గుమ్మం దగ్గర ఈ హారతులేమిటి? ఏ లక్ష్మి, గుమ్మం బయట ఈ ప్రోగ్రామ్ ఏమిటి? అత్తయ్య, గుమ్మం లోపల పొగలు, కళ్ళ మంటలు, కన్నీళ్లు, ఇలా ద్వారానికి హారతలిస్తే తొలగిపోతాయని టీవీలో చెప్తుంటే స్వర్ణ చూసి చేద్దామంది. నాకు నిజమేలే, మనుషుల్లో మార్పు వస్తుందని చేయాలనిపించింది.
అందుకే చేస్తున్నాం. మీరు చేస్తే చెయ్యొచ్చు, వాళ్ళని కలుపుకొని చేయడం ఏమిటి? అయినా పిచ్చిదాన్ని, నాకు ఎవరిని ఎవరు కలుపుకుంటారో, ఎవరిని ఎవరు దూరం పెడతారో, ఎందుకు పెడతారో తెలియని దాన్ని. మీలా ఆలోచించడం నాకు తెలియదుగా అత్తయ్య. ఏమిటిది ఇలా మాట్లాడుతుంది? ఆ ముసరాయన దీనికి విషయం చెప్పాడా? పిన్ని గారు, మీ నొప్పి ఎలా ఉంది? అంతంత అరుపులు అరుస్తుంటే అంత అమాయకంగా నొప్పి ఎలా ఉందని అడుగుతావేమిటమ్మా? నొప్పే ఉంటే వామ్మో అయ్యో అంటూ మంచానికి గరుచుకుని పడుకుని ఉండేది కానీ ఇలా కుర్చీలో వచ్చి రంకెలేస్తుందా? ముందా హారతి సంగతి చూడమ్మా. ఏమిటి వాళ్ళని మీరు చూడమనేది, వాళ్ళు చూసేది? చూడు మంగ, శుభకార్యాలకి మానవులు సాయం చేస్తారు. దానవులు అడ్డుపడతారు. అతిగా మాట్లాడకండి. నువ్వు అతి చెయ్యకే. ఆడపడుచులు హారతి చేతిలో పట్టుకున్నాక వద్దనటం అమంగళం. జరిగిన శుభాలు చాలు చాలు. ఆ మహాతల్లి ముడుపు పట్టుకొచ్చింది, నేను నడుం విరిగేలా పడిపోయాను. మళ్ళీ హారతిస్తే నాకు మంగళమే. దేవుడు ముడుపుని అవమానించావు. అదేదో సోఫాలో పడింది కాబట్టి నీకేదో పైపైన ఉత్తిత్తి దెబ్బ తగిలింది. అదే కింద పడుంటే పైనుంచి అమాంతం కింద పడేదానివి. నేనలా పడాలని మీకు కోరికగా ఉన్నట్టుందే. నువ్వు ఇలాగే అమంగళం పనులు చేస్తుంటే ఆ దేవుడు ఆ శిక్ష విధిస్తాడు. మళ్ళీ హారతిస్తే నాకు మంగళమే. దేవుడు ముడుపుని అవమానించావు. అదేదో సోఫాలో పడింది కాబట్టి నీకేదో పైపైన ఉత్తిత్తి దెబ్బ తగిలింది. అదే కింద పడుంటే పైనుంచి అమాంతం కింద పడేదానివి. నేనలా పడాలని మీకు కోరికగా ఉన్నట్టుందే. నువ్వు ఇలాగే అమంగళం పనులు చేస్తుంటే ఆ దేవుడు ఆ శిక్ష విధిస్తాడు. సావిత్రి, నువ్వు కాని అమ్మా. నేను వద్దంటున్నా. నేను హారతి ఇవ్వమంటున్నాను. లక్ష్మి, ఇవ్వమ్మా. అక్క, అమ్మా, రామ్మ. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం. దివ్య మంగళం, దివ్య మంగళం. గండం గడిచింది, ముత్తైదు కుంకుమ. పిన్ని గారు, ముందు మీరు మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి.